అవన్నీ లేకపోతే రాజ్ ఒక్కటి చెప్తున్నాను, లైవ్ లో 3 నెంబర్స్ ఉన్నారు. హైలో ఉండవకండి, స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి. సారీ ఏమనుకోవద్దు. ఏంటి ఇలా రాజు జపం చేస్తుందని. రాజు కొత్తగా వచ్చాడు పాపం, తనకు కూడా బట్ మా అక్కయ్య వాళ్ళ పరిస్థితి, మా అక్క పిల్లల పరిస్థితేనంట. తనకు తినే అంత ఆస్తి ఉండొచ్చేమో, బట్ నాకు తెలియదు ఇప్పటివరకు తన గురించి. కానీ లైవ్లో చెప్పాడు ఎవరు లేరు అని. నాకైతే తెలియదు తన పరిస్థితి గురించి, అందుకే మాట్లాడుతున్నాను. బట్ కార్తిక్ గారు ఉన్నారా లైవ్లో? ఆడపిల్లలంటే మరొక జన్మ ఇచ్చే అమ్మమ్మ. అవును, నా చిన్న తల్లి పుట్టినాకనే మేము మా తమ్మున్నైనా బట్ చాలా వరకైతే ఆమెలో చూసుకున్నాం. మేమైతే ఇల్లు వదిలేసి వచ్చాము. పెద్దక్కయ్య 35 సంవత్సరాలు కూడా ఉండవు, 32కి చనిపోయింది. పురుగు కుట్టి బట్టు పురుగో పామో తెలియక పురుగు అనుకొని రెండో అక్క కామెరలై చనిపోయింది. నాన్న మామూలుగానే చనిపోయాడు, ఉత్తగానే చనిపోయాడు, ఎందుకో తెలియదు. తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. నాయనమ్మ అయితే కొంచెం ఏజ్డ్ కాబట్టి చనిపోయింది. మా నాయనమ్మ చనిపోయింది, మా పెద్దక్క చనిపోయింది, రెండో అక్క చనిపోయింది, నాన్న చనిపోయిండు, నా తమ్ముడు చనిపోయిండు. బట్ అక్కయ్య వాళ్ళ పెద్దక్క వాళ్ళ రెండో పాప చనిపోయింది. మా ఇంట్లో ఇంతమంది 6 చనిపోయిన ఇంట్లో ఎలా ఉండగలుగుతాము? మేము అలా వెళ్ళొచ్చాము. నాకు తోడుగా మా చెల్లి నిలబడ్డది. మా చెల్లి, నేను పెళ్లి చేసుకున్నా కానీ మా చెల్లి తోడుగా నిలబడ్డది. తనకు కూడా నేను తోడుగా ఉండాలి అని. ఇప్పుడు మేమిద్దరం ఏదైనా ఒకే మాట ఒకే బాట అండి మాది. నా బాధ అంతా తను పెళ్లి చేసుకోవాలని, కానీ ఎంత చెప్పినా వినట్లేదు. పెళ్లి చేసుకుంటే నీకు ఒక తోడు ఉంటుంది అని అంటే, నేను విన్నమ్మని దత్తత తీసుకొని పెంచుకుంటా అంటుంది. అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అండి. లైవ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, బట్ రాజుకొక్కడికే కదా అందరికి చెప్తున్నాను. మా సిస్టరు పెళ్లి చేసుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఒక మెసేజ్ చేయండి. తన లైవ్లోనే ఉంది, చూస్తుంది. ఎంతమంది తనకు ఒక తోడుండాలి అనుకుంటున్నారో మెసేజ్ చేయండి. తను మేము చెప్తే వినట్లేదండి, ఒక్కసారి మెసేజ్ చేయండి తను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని. మా అమ్మకు కూడా అదే కోరికండి, మా చెల్లికి పెళ్ళి అయిపోతే ఇంకా మంచిగా ఉంటుందని. 5 అక్క చెల్లెల్లో ఒక తమ్ముడు, అయితే 2 అక్కలు చనిపోయారు పెళ్ళైనాక. బట్ 3వ అక్కకు ఒక బాబు, నాకు 2 పాపలు. మా సిస్టర్ ఉంది, బట్ మా సిస్టర్ పెళ్లి చేసుకున్న మా తమ్ముడు పుడతాడేమో అని కోరుకుంటుంటే తను అసలు పెళ్ళే వద్దంటది. మాట్లాడితే సహస్ర ఉంది అని అంటది, అమ్ములు ఉంది అని అంటది. ఎంతవరకు కరెక్ట్ అండి? ఉన్నారు వాళ్ళు కూడా. కావాలి అంటే వాళ్ళని, ఒకవేళ తనని చేసుకునేటోడు మంచోడు వచ్చి అర్థం చేసుకునేటోడు వస్తే వాళ్ళని తీసుకెళ్తాడేమో, చూసుకుంటాడేమో ఆమెకి ఇష్టమని. ఏం పోయిందమ్మా? ఎక్కడ పోయింది అంటే ఏం పోయింది? చంద్రకప్పన లైవ్లో 3 నెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. హైలో ఉండొద్దు, స్క్రీన్ పై డబుల్ ట్యాప్ ఇవ్వండి. నేను ఒక ఆన్సర్ ఇచ్చాను, ఆ ఆన్సర్కి ఎంతమంది మెసేజ్ చేస్తారో చూద్దాము. మా సిస్టర్ పెళ్లి చేసుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారో చెప్పండి ప్లీజ్. తనకు మీరైనా చెప్పండి. స్వప్న తన పేరు. స్వప్న గారు, మీరు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు, ఒక జీవితం ఉండాలండి అని చెప్పండి. పెళ్ళి అంటే చాలామంది ఈ రోజులలో పెళ్ళి అంటే అమ్మో పెళ్ళి అని అనుకుంటున్నారు. అర్థం చేసుకునే భర్త దొరకాలి, అర్థం చేసుకునే భార్య దొరకాలి. ఎవరు ఎంతమంది అయితే నమ్ముతున్నారో నాకు తెలియలేదు. నా పెళ్ళి 12 సంవత్సరాలు, ఇప్పటి వరకు నేనైతే గొడవ పెట్టుకుంది లేదు, ఒక దెబ్బ తిన్నది లేదు, అరుచుకున్నది లేదు, ఏమీ లేదు. అలా ఉంటాము. మా ఆయన కూడా చాలా మంచోడండి. మా అక్క పిల్లలతో పాటు మా చెల్లి ఉంటుంది మా దగ్గర, మా అమ్మ కూడా ఉంటుంది, అందరినీ చూసుకుంటాడు. అలా మేమందరము కలిసి